వెల్కమ్ బ్యాక్. అన్నదాత కష్టపడి పండించిన ధాన్యం పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం కానీ ఇక్కడ మాత్రం అక్రమార్కుల జేబులు నింపుతోంది. తెలంగాణలో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 150 కోట్ల రూపాయల భారీ సీఎంఆర్ కుంభకోణం నల్గొండ రాజకీయాలను కుదిపేస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఏకంగా వేలాది టన్నుల ప్రభుత్వ ధాన్యం ఆవిరైంది. ఒకప్పుడు అధికార పార్టీలో చక్రం తిప్పిన కీలక నేత మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ చుట్టూ ఇప్పుడు చట్టం తన ఉచ్చును బిగిస్తోంది. ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేసే స్థాయికి ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళింది? సివిల్ సప్లై మంత్రి సొంత జిల్లాలోనే ఇన్ని వేల టన్నుల ధాన్యం ఎలా పక్కదారి పట్టింది? మిల్లర్లు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు? మా ప్రత్యేక స్టూడియోలో చూద్దాం. నల్గొండ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లై బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా బాలెంలలోని వజ్రా రైస్ కార్పొరేషన్లో 11,073 టన్నులు, వజ్రా వికాస్ రైస్ మార్టలో 18,114 టన్నులు, మొత్తం కలిపి 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైంది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు 69,000 కోట్ల నుంచి 73,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్న ఈ దందా చూసి అధికారులే కంగుతిన్నారు. ఇది కేవలం ఒక మిల్లుకే పరిమితం కాలేదు. పెన్పహాడ్లోని జేపీ రైస్ మిల్లులో 4,886 టన్నులు, కాసరాబాద్లోని ఎస్వీఆర్ఐ రైస్ మిల్లులో ఏకంగా 11,400 టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక అసలు మోసం ఎక్కడ బయటపడిందంటే వజ్రా వికాస్ నుంచి ఎఫ్సీఐకి వెళ్లాల్సిన బియ్యాన్ని ఖమ్మం జిల్లా ముదిగుంటలోని మరో రైస్ మిల్లు పేరుతో లారీలో తరలిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అడ్డగోలుగా అమ్ముకున్న ఈ మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది. ఈ భారీ కుంభకోణం బట్టబయలు కావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి వట్టె జానయ్య యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన వట్టె జానయ్య ప్రస్తుతం పరారీలో ఉండగా ఆయన కుమారుడు గణేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ కేసులతో పాటు వీరిపై ఏకంగా పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడే అసలు సిసలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మిల్లులు 5 నుంచి 6 ఏళ్లుగా సీఎంఆర్ బకాయిలు చెల్లించకపోయినా డిఫాల్టర్ల జాబితాలో ఉన్నప్పటికీ వారికి మళ్లీ వేలాది టన్నుల ధాన్యం ఎలా కేటాయించారు? కేవలం మిల్లర్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ఏళ్లుగా ఈ దందాను పట్టించుకోని స్థానిక సివిల్ సప్లై అధికారుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ స్థాయి కుంభకోణం జరగటం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పొలిటికల్ సపోర్టు లేకుండా ఇన్ని కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టడం సాధ్యం కాదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో డీసీఎంఎస్ చైర్మన్ గా పనిచేసిన జానయ్య యాదవ్ పొలిటికల్ సమీకరణలకు అనుగుణంగా పార్టీలు మారుతూ తన దందాను కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఆర్ సరఫరాలో ఏ చిన్న అవకతవక జరిగినా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇప్పుడు విచారణ తీవ్రతరమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. 150 కోట్ల రూపాయల కుంభకోణంలో మునిగిన అక్రమార్కుల గుట్టు పూర్తిగా విప్పేందుకు అధికారులు స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దింపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ కింద ప్రభుత్వం కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టింది. కొందరు రైస్ మిల్లర్లు ఏకంగా 78 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. సీఎంఆర్ బియ్యం అప్పగించేందుకు ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీ వరకు విధించిన గడువు ముగుస్తుండటంతో అధికారుల తనిఖీలు తీవ్రతరమయ్యాయి. ఈ కుంభకోణం వెనుక అసలు ఏం జరిగింది? నిధుల రికవరీకి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు మా ప్రత్యేక ప్యాకేజీలో చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు మిల్లర్లను హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న ధాన్యాన్ని మరాడించి తిరిగి ఇవ్వకుండా పక్కదారి పట్టించిన మిల్లర్ల గుట్టును అధికారులు విప్పుతున్నారు. 78 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు బాధ్యులపై పీడీ యాక్ట్తో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
కోట్లు విలువ చేసే ధాన్యం పక్కదారి పట్టిందంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా నిజామాబాద్లో 5 బృందాలు, కామారెడ్డిలో 3 బృందాలు వేరువేరుగా తనిఖీలు చేపట్టాయి. ప్రధానంగా నిజామాబాద్ కాలూరు రోడ్డులోని ఒక రైస్ మిల్లులోనే ఏకంగా 58 కోట్ల రూపాయల విలువ చేసే 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్టు తేలటం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై సంబంధిత మిల్లు యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు విజిలెన్స్ తనిఖీలపై రైస్ మిల్లర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారులు కావాలనే తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భుజంగరావును, సివిల్ సప్లై కమిషనర్ను కలిసి మిల్లర్లు ఫిర్యాదు చేశారు. అయితే ధాన్యం నిల్వల్లో తేడాలున్న మిల్లుల యజమానులకు నోటీసులు ఇస్తున్నామని, విచారణ అనంతరం కఠినమైన క్రిమినల్ కేసులు పెడతామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అటు కామారెడ్డి జిల్లాలోనూ సివిల్ సప్లై అధికారుల సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. జిల్లా కేంద్రంలోని ఓ మిల్లులో 7 కోట్ల విలువైన 31,000 క్వింటాళ్ల ధాన్యం మాయం కాగా కేసు నమోదైంది. అలాగే బాన్సువాడలోని రాఘవేంద్ర రైస్ మిల్లుపై దాడి చేసిన అధికారులు 20 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్టు గుర్తించి పీడీ యాక్ట్ ప్రయోగించారు. రెండు 2024-25 రబీ, ఖరీఫ్ కాలానికి సంబంధించి మిల్లర్లు ప్రభుత్వానికి ఇంకా 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి పడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే 48 మంది మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టగా 270 కోట్ల రూపాయల బకాయిలు రాబట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం రికవరీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కస్టమ్ మిల్లింగ్ బియ్యం సమర్పించేందుకు ఆగస్టు 3వ తేదీనే తుది గడువు. అయితే గడువు సమీపిస్తున్నా చాలా మంది మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించి నిల్వలను ఖాళీ చేయటం గమనార్హం. ప్రతి ఏటా కేసులు నమోదు చేస్తున్నా మిల్లర్లలో మార్పు రాకపోవటం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.